డైలీ టేస్ట్ ది డైలీ. దేశంలో బంగారం వెండి ధరల కొనుగోలుదారులకు ఇవాళ ఊరటనిచ్చాయి. నిన్నటితో పోలిస్తే ధరలు దిగివచ్చాయి. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర 170 రూపాయలు తగ్గింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. డాలర్ ఇండెక్స్ పెరగడంతో పాటుగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని లీకులు వస్తుండటంతో బంగారం ధరలలో పతనం కనిపిస్తుంది. ఇవాళ కిలో వెండి ధరలు 3000 తగ్గాయి. ఇక దేశంలో బంగారం వెండి ధరల కొనుగోలుదారులకు ఇవాళ ఊరటనిచ్చాయి. నిన్నటితో పోలిస్తే ధరలు దిగి వచ్చాయని కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు, చూస్తున్నాం కాస్త ఏదైతే సిల్వర్ లో వచ్చేసి 3000 తగ్గడం, బంగారం విషయంలో వచ్చేసి 170 రూపాయలు తగ్గింది. ఏంటి దీనికి గల కారణం ఏంటి? ఏం లేదు, మళ్ళీ ఇవాళ అమావాస్య. మన హైదరాబాద్ లో అయితే మార్కెట్లు అన్ని బంద్ ఉంటాయి, గోల్డ్ మార్కెట్లు. మీరు అన్నట్టు ఓకే అంటే కొంచెం తగ్గింది, కానీ ఓవరాల్ గా ఏంటిది అంటే అమెరికాలో ఏదైతే వరల్డ్ మార్కెట్లు ఉన్నాయో ఈ రోజు 75 డాలర్లు లోకి హైక్ తేడాలో ఉంది. అయితే నిన్నటి మీద $14 మైనస్ లోనే ఉంది. మనం చూడవలసింది ఏంటిది అంటే ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏదైతే ఉందో అది డిసెంబర్ 10-11 తారీఖు ఉంది. దాని ప్రభావంతో మళ్ళీ అంటే మార్కెట్లు పెరగటం, ఎన్విడియా రిజల్ట్స్ బాగా రావటం, దాంతో వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ పాజిటివ్ లోకి వెళ్ళటం. మంది అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళటం జరిగింది. ఎన్ఎస్సి మన ఏదైతే 26,000 దాటడం జరిగింది. ఈ మార్కెట్లు ఏవైతే పాజిటివ్ జోన్ లోకి వచ్చినాయో కొంచెం గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా కానీ మైనస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకటి అమావాస్య, ఒకటి రెండోది మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద మళ్ళీ దాని మీద డెసిషన్ ఏదో కొంచెం ఆశించడం అనమాట. అంటే వడ్డీ రేట్లు తగ్గించారు అనేది ఉంది. దాంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పడటం జరిగింది. అయితే వీటన్నిటికంటే కూడా మెయిన్ ఏంటిదంటే మన షేర్ మార్కెట్ పుంజుకోవటం అనమాట. అంటే ఏ డేటా ఏదైతే టాప్ ఎవరైతే ఎన్విడియా ఉందో వాళ్ళు హై అన్నమాట. అంటే బాగా మన ఇండియన్ ఎకానమీ కంటే కూడా వాళ్ళది ఇంకా వాళ్ళ ఒక్క షేరే అంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండటం. ఇంకొకటి ఏంటిదంటే అందరి దృష్టి ఇప్పుడు అగ్రికల్చర్ పేరోల్స్ డేటా రావాలి, అది ఏది యుఎస్ లో, దానికోసం ఒకటి వెయిట్ చేస్తున్నారు. తర్వాత మార్కెట్ పై ఇప్పుడు కార్మికులది ఒకటి సూచనలు ఉంటుంది, అదొకటి రావాలి. తర్వాత ఆర్థిక వ్యయం పెరిగిందని చెప్పేసి నిన్న ఆందోళన వచ్చినాయి. దాంతో గోల్డ్ సిల్వర్ నిన్న పెరగడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఏదైతే జపాన్ బాండ్ ఏదైతే ఉందో దిగుబడి పెరుగుతూ వచ్చింది. జపాన్ కు చైనాకి మధ్య ఏదైతే అది కూడా కొంచెం వాళ్ళిద్దరి డిస్కషన్ తోటి కొంచెం డిమాండ్ కూడా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిసెంబర్ లో వడ్డీ రేట్ల దాని మీదే అనమాట డెసిషన్ ఉంటుంది. ఒక రోజు ఇలానే ఉంటుంది. అంటే ఇవాళ అమావాస్య అని, కార్తీక మాసం అంటే మన హైదరాబాద్కి వచ్చేటప్పటికి అమావాస్య కాబట్టి ఒక విధంగా ఉంటుంది. ఓవరాల్ గా అయితే స్టడీగానే ఉంటుంది. అంటే స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ అంటారు, వాటిని న్యూట్రల్ అంటారు. అంటే రోజు ఒక $100 పైకి కిందికి ఒక 3,000 రూపాయలు గోల్డ్ లోకి హైక్ అనమాట. తేడా తోటి ఒక రోజు ఏంటిది వడ్డీ రేట్లు తగ్గిస్తారనే నమ్మకం కలుగుద్దని, ఒక రోజు ఏంటిది వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవు కాబట్టి గోల్డ్ పడుతుంది అనేది ఒక రోజు అంటారు. మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఉంది. ఏదున్నా ఇప్పుడు మనం ఉన్నది ఇంక 20వ తారీఖు, వచ్చే నెల 10-11కి డెసిషన్ ఉంటది. అంటే ఇంకా సుమారు 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లోనే మాకు ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఇలా చేస్తుండ అలా చేస్తున్నాను, లేకపోతే ఇంకేదన్నా అంటే డెసిషన్ మీద అనుకోండి, లేకపోతే సుంకాలు టారిఫ్లు అనుకోండి, వీటన్నిటితోటి ఎక్కువ శాతం. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ చాలా రోజుల నుంచి షట్ డౌన్ జరిగింది, ఆ డేటా కూడా లేదన్నట్టు. అంటే ఏంది, ఏదైతే ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ తీసుకోవాలంటే ఆ డేటా కావాలి.
ఆ డేటా కూడా అంత క్లారిటీ ఉండదు. ఈ షట్ డౌన్ కారణంతో ఆ డేటాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా అక్యురసీ ఉండదు. దాంతో మన మార్కెట్ లో కూడా అంటే జాగ్రత్తగా వాళ్ళు మరి ఏం డెసిషన్ చేస్తారు, ఏం చేస్తారు, మరి ఆ డేటా లేదు కాబట్టి ఆ డేటాని ఎలా బేస్ చేసుకుంటారు అనేది ఇవన్నీ తోటి ఉంటుందండి. దాంతో మన ఈ గోల్డ్ సిల్వర్ మీద లోలు, హైలు, అప్ అండ్ డౌన్లు, ఇంకొకటి శాలరీస్ డేటా ఒకటి ఉంది వచ్చేది, దానికి సంబంధించి కూడా ఈ పేరోల్స్ డేటా అని మన ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, జాబ్ ఎంప్లాయీస్ ది అది డేటా, ఇవన్నీ తోటి ఒక్కొక్కసారి ఏంటిదంటే ఇలా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ డేటా ఉండదు. ఆ డేటా తోటి వాళ్ళు ఏం చేయాలి, ఈ పెరోల్స్ డేటా ఎప్పటికప్పుడు లేదు అనేది, ఈ పెరోల్స్ డేటా ఏదైతే అవకాశం అంటే విడుదల అవ్వడానికి ఏదైతే డేటా ఉందో అవన్నీ లేదు కాబట్టి దాన్ని బట్టి మరి ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా కూడా ఉంటుంది, క్లెయిమ్స్ డేటా, ఇవన్నీ తోటి అవన్నీ ఏంటంటే అంతగా లేదనేది ఒకటి. రెండోది ఇన్ఫ్లేషన్ పెరిగింది, మరి దాన్ని ఏం చేయాలి అనేది, వీటన్నిటితోటి ఇక రోజుకొకసారి అనమాట. అంటే ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ చర్చలతోటి ఏదున్నా కొన్నేళ్లు పడుతుంది, కొన్నాళ్ళు అంటే ఇప్పుడు సుమారుగా సంవత్సరం పాటు నుంచి అమెరికాకు మిగతా ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఈ సుంకాలు టారిఫ్లతోటే రోజులు గడిచిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ లేవు అమెరికాకి. ఈ మన దేశాలు కూడా అంటే ప్రపంచ దేశాలన్నీ మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా అనుకోండి, ఏవైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారో ఎక్స్పోర్ట్ చేయకపోవటం, ఇంపోర్ట్ చేసుకోకపోవటం, ఈ సుంకాలు టారిఫ్లతోటి గొడవలు ఉంది. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, రాబోయే రోజుల్లో అమెరికా మీద ఈ ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, ఎకానమీ ఎఫెక్ట్, అవన్నీ కూడా ఈ ఒక సంవత్సరం పాటుది మరి ఎక్కడికి రికవర్ అవుతుంది అనే దాని మీద ఇవన్నీ ఆందోళనతోటి మరి వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది ఒక రోజు అంటారు. మళ్ళీ దానికి ఏం లేదు, సరే రికవరీ అవుతుంది అని చెప్పేసి వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని చెప్పేసి ఉంటుంది. ఏదున్నా డెసిషన్ రావాల్సిందే. అప్పటి వరకు ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో వాలటాలిటీ ఉంటూనే ఉంటుంది. ఒక రోజు మనమే చెప్తాం పెరుగుతుందని, ఒక రోజు మనమే చెప్తాం పడుతుందని, ఒక రోజు ఏం లేదని చెప్తాం. ఇప్పుడు అమావాస్య అని చెప్తారు ఏది హైదరాబాద్ మార్కెట్, అందుకని వాళ్ళ పెద్దగా మన దగ్గర ఏమి ఉండదు. కాకపోతే సైడ్ వేస్ న్యూట్రల్ గా ఉంది, కొంచెం అటు ఇటుగా తగ్గినా గానీ బిజినెస్ జరగదు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎవరికైనా కానీ. జనరల్ గా మంగళవారాలు, అమావాస్యలు, అష్టమి ఇటువంటిది ఈ తిథులు ప్రకారంగా అంటే మామూలు షాపింగ్ చేయటం కానీ కొనటం కానీ అటువంటివి కొంచెం జరగదు. ఒక గోల్డ్ సిల్వర్ విషయంలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే వరల్డ్ మార్కెట్లు కూడా ఫాలో అయితే కావా అనేది మనకు సంబంధం లేదు. కాకపోతే వరల్డ్ మార్కెట్ లో కూడా వరల్డ్ మార్కెట్ ఏదైతే investing.com లో డాలర్లలో ఔన్స్ బంగారం జరుగుతుందో మళ్ళీ వాటన్ని పారామీటర్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చూసుకుంటది. అంటే అమెరికాలో ఏం జరుగుతుంది, వరల్డ్ లో ఏం జరుగుతుంది, సుంకాలు టారిఫ్లు ఏం జరుగుతుంది, ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏం డిసిషన్ తీసుకుంటారు, మరి ఎకానమీ ఏమవుతుంది, ఈ సుంక చర్చలు ఏం జరుగుతున్నాయి, దాన్ని బట్టే వరల్డ్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ జరుగుతూ ఉంటుంది. దాన్నే ఫాలో అవుతుంటుంది మన మార్కెట్. ఓకే, అంటే సత్యనారాయణ గారు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గోల్డ్ రేట్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో అంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవమేనా? అవును, పడేటప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే పడేటప్పుడు రెండు పడతాయి గోల్డ్ సిల్వర్, కానీ పెరిగేటప్పుడు సిల్వర్ ఫాస్ట్ గా పెరుగుతుంది ఒకటి. నెంబర్ 2, ఎప్పుడైనా కానీ పడేటప్పుడు ఏమవుతుంది అంటే తక్కువ పడాలి, పెరిగేటప్పుడు ఎక్కువ పెరగాలి. సపోజ్ అంటే ఇప్పుడు జరిగేదల్లా ఏంటిది, పడుతుంది అన్నప్పుడు గోల్డ్ కంటే సిల్వర్ తక్కువ పడుతుంది, పెరిగేటప్పుడు సిల్వర్ ఫాస్ట్ గా పెరుగుతుంది. అందుకని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలి, రెండు అబ్జర్వ్ చేయాలి. రెండు అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే సిల్వర్ చేసుకోవాలి. మామూలుగా ఇంట్లోకి అంటే ఆర్నమెంట్స్ కానీ లేకపోతే మ్యారేజ్ పర్పస్ కానీ ఇంకా ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ కొద్దిగా చేయాలి, సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అంటే 3 నిష్పత్తులు 1:2. అంటే ఒక 100 రూపాయలలో చేయదలుచుకుంటే 33 రూపాయలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, 66 రూపాయలు 66 పాయింట్ ఏదైతే ఉందో 67 రూపాయలు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. లేదు 1.5, 2.5 అంటే ఏదైతే ఉందో జనరల్ గా ఏమైతుందంటే 1:2 అంటే 3 నిష్పత్తులు చేసుకుంటే అట్లా చేయొచ్చు. లేదు 35-65 అట్లా మనం ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో సిల్వర్ కి తొందరగా గ్రోత్ వస్తుంది. అది జనరల్ గా జరిగేది. ఎందుకంటే సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది, సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది. సిల్వర్ ప్రొడక్షన్ కంటే కూడా డిమాండ్ యూసేజ్ అంటే ఇక్కడెక్కడ జరుగుతుంది అంటే 4 ఉంటాయి: ప్రొడక్షన్, యూసేజ్, డిమాండ్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు. ఎప్పుడైతే నిల్వలు పెరుగుతాయో డిమాండ్ ఉన్నా తగ్గుద్ది ధర, అంటే నీ ధర తగ్గుద్ది. అయితే
ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోతూ ఉండి, ప్రొడక్షన్ తగ్గిపోయి ఉండి, డిమాండ్ ఎక్కువ ఉండి, యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ పెరుగుతుంది. ఇది గమనించాలన్నమాట మిగతా వాటికి దానికి. ఇంకోటి ఏంది, యూసేజ్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఈ సెల్ ఫోన్లు యూసేజ్ ఎక్కువ ఉంది, సోలార్ సెల్స్ లో ఏదైతే సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది, మళ్ళీ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూసేజ్ ఎక్కువ ఉంది. వీటన్నిటితోటి అంటే సెల్ ఫోన్లు, సోలార్లు ప్లస్ మన ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లస్ ఇప్పుడు గుళ్ళు గోపురాలు విపరీతం అన్నమాట. ఇవాళ మనం పేపర్ చూస్తే శబరిమలలో ఒకప్పుడు మామూలుగా ఉండేది దర్శనం, అసలు ఇప్పుడు స్లాట్ లేవు, 1,00,000 పైగా దర్శనాలు అన్నమాట. అంటే ఇది గుళ్ళు గోపురాలు ఎక్కువ దర్శించడం తోటి ఈ గుళ్ళు గోపురాలకి సిల్వర్ ఎక్కువ యూసేజ్ చేస్తారు. అంటే ఆ ఆభరణాలు అవన్నీ అలంకారం కోసం ఉపయోగపడే విగ్రహాల మీద అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. అందుకని ఇవన్నిటితోటి సిల్వర్ యూసేజ్ పెరగడం జరిగింది. దాంతో రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.